న్యూ బుక్స్. ఏంటి? స్టెథోస్కోప్. ఇది బీపీ చెక్ చేస్తాం కదా. నమస్తే. నమస్తే, కూర్చోండి. మీ పేరేంటమ్మా? పూజిత. పూజిత, సూర్యారోపు పూజిత. ఓకే. అలాగే మీకు మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? మా నాన్నగారు లేరు సార్, మా అమ్మ ఆశా వర్కర్ చేస్తారు. మీ నాన్న లేరా? మీ నాన్న ఏమయ్యారు? మేము ముగ్గురు ఆడపిల్లలు మనం తెలిసి వదిలేసి వెళ్ళిపోయారు. కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు అయింది వెళ్ళిపోయానా? నేను 8th క్లాస్ అటు చదువుతున్నప్పుడు చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు. అయ్యో, అప్పుడు నుంచి మీకు ఆధారం ఎవరు? ఇంకా మా అమ్మ ఒక్కతే మమ్మల్ని. మీ అమ్మేనా? మొత్తం మీ అమ్మేనా? ఎంతమంది మీ కుటుంబ సభ్యులు? మేము ముగ్గురు ఆడపిల్లలు సార్. ముగ్గురు ఆడపిల్లలు అంటే మీరు కాకుండా మీతో ముగ్గురా? అంత మొత్తం నలుగురు ఆడపిల్లలు. నలుగురు ఆడపిల్లలా? ముగ్గురు ఆడపిల్లలు. అదే కదా. దాంట్లో మీరు ఎన్నో వాళ్ళు? రెండు. పెద్ద మీ అక్క ఏం చేస్తుంది? అక్క నర్సు. ఓకే. చిన్న అమ్మాయి చదువుకుంటుంది సార్. చదువుకుంటారు. ముగ్గురు చదువుతున్నారు. మీ అమ్మగారు ఏం వర్క్ చేస్తారు? ఆశా వర్కర్. ఆశా వర్క్ అంటే ఒంగోలు. కూర్చోండి. ఆశా వర్క్ అంటే ఒంగోలు అంగన్వాడీ లాగే అనమాట. ఆశా వర్క్ అంటే ఎంత వచ్చింది ఆమెకి జీతం? 9,000 వరకు. 9,000 వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడు మీరు మీది ఏ స్టేట్? తెలంగాణ స్టేట్. తెలంగాణ స్టేట్ ఏ ఊరు? ఖమ్మం సార్. అంటే ఖమ్మమా? ఖమ్మం. సరే, అంత దూరం ఎలా వచ్చారు మీరు? యూట్యూబ్లో చూసాం సార్. నా యూట్యూబ్ ఫాలో చేస్తారా? అవును సార్. ఎప్పుడు ఫాలో చేస్తున్నారు? 6 నెలలు. అయ్యో, 6 నెలల నుంచి యూట్యూబ్ ఫాలో చేస్తారు. మొత్తం చూస్తుంటా ఆ వీడియోలు. ఓకే. అంత ముందు కూడా మాకు ఇచ్చారు సార్. సేవకారు మొత్తం చూస్తుంటా. యూట్యూబ్ చూసి ఎంత దూరం వచ్చావా? అంత ముందు కూడా ఇచ్చారు. అంతకుముందు కూడా వచ్చావా? అంతకుముందు ఎప్పుడు వచ్చారు? నా ఫస్ట్ ఇయర్లో బుక్స్ మీరే ఇచ్చారు. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం? 1 సంవత్సరం. 2 years బ్యాట. ఎవరి ద్వారా వచ్చారు? రషీద్ అన్నయ్య. రషీద్ ద్వారా. రషీద్ అంటే ఇప్పుడు మన చైతన్య ఫౌండేషన్ చేస్తుంటాడు రషీద్ ఆయనే కదా? అవును. ఆయన కూడా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు, అన్నదానాలు, వికలాంగులకి కాళ్ళు చేస్తూ. మరి ఆయన ఊచిక పుస్తకాలు మీకు ఆయన మీ పేరు చెప్పారు సార్. నా పేరు చెప్పేది ఆయన కూడా చేస్తాడు కదా సేవా కార్యక్రమం. రషీద్ భాయ్ కూడా చైతన్య ఫౌండేషన్ ద్వారా. మరి రవి గారు, ఎన్నికల రవి గారు కదా చైతన్య ఫౌండేషన్ ఎండి. మరి ఆయన చెప్పి మీకు ఇప్పవచ్చుగా బుక్స్? ఏమి అడగలేదా మీరు? అయ్యో, అలా ఏం భయపడమాక. టెన్షన్గా ఫ్రీగా ఉండు. టెన్షన్ పడమాక. కూర్చో, ఫ్రీగా ఉండు. అడగాలి అయితే రవి గారు అంటే రషీద్కి రిక్వెస్ట్ చేస్తే రషీద్ నా అడ్రస్ చెప్పింది పోయినసారి. ఇప్పుడు మాత్రం యూట్యూబ్ చూసి నువ్వే వచ్చావు. యూట్యూబ్ చూసి నన్ను గుర్తుపట్టావా? పట్టుసారి సర్దార్ సారా చేస్తే గుర్తుపట్టావా? మరి గుర్తుపడితే ఫోన్ ఎందుకు చేయలా? ఫోన్ చేసా. ఏమో నేను ఎత్తాను, కొత్త ఫోన్లు ఎత్తాను. ఎవరి ఫోన్లు మీ నెంబర్ రాసుకోలే. అమ్మ నెంబర్ రాసుకున్నా. నీ నెంబర్ నేను రాసుకోలే. ఈ నెంబర్ నాకు ఐడియా లేదు. అయినా సాయం చేసిన వాళ్ళకి నేను గుర్తుపెట్టుకోను, మర్చిపోతుంటా. నాకు గుర్తుంటా. ఓకే, మంచిదమ్మా. ఇప్పుడు నీకేం కావాలి? బుక్స్ సార్. బుక్స్ కావాలా? ఎన్నో సంవత్సరం? 3rd ఇయర్ ఇది. ఇప్పుడు మీకు సెకండ్ ఇయర్లో ఎంత % మార్కులు వచ్చాయి? 70%. 74. కంగ్రాచులేషన్. వెరీ గుడ్. 74% అంటే పవర్లా గ్రేటే. అది మీరు ఏ కాలేజ్ చదువుతారు? ఏ ఊరు అది? సిద్దిపేట సార్. సిద్దిపేట. కాలేజ్ పేరు? సురభి మెడికల్ కాలేజ్. హెల్త్ ఇన్స్టిట్యూట్ కదా అది? పెద్దది కాలేజ్ అనుకుంటా. అవును. దాంట్లో చదవాలంటే మెస్ ఫీజు, కాలేజ్ ఫీజులు అన్నీ ఉంటాయి కదా. మరి అది ఎలా చేస్తున్నారు మీరు? ఆ కాలేజ్ ఫీజు మొత్తం ఎన్ఆర్ఐ ఫౌండేషన్ డోనర్స్ ఇస్తున్నారా? ఎవరు అని పేరేంటి? బాబురావు సార్, నాగేశ్వరరావు సార్. ఎక్కడుంటాడు ఆయన? ఎన్ఆర్ఐ సార్, అమెరికాలో. అంటే ఇంకా మెస్ ఫీజు, కాలేజ్ ఫీజు ఆయనే కడతాడా? ఒక సంవత్సరం అయినా ప్రతి సంవత్సరం ఆయనేనా? ప్రతి సంవత్సరం అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కడతా వచ్చారు. 3rd ఇయర్ కూడా ఇప్పుడు ఆయనే కడతారు. ఇప్పుడు ఆయన ద్వారా చదువుకుంటాం. అయితే వెరీ గుడ్ అమ్మా. ఆ దాతకి ధన్యవాదాలు. మంచిదే. ఇలాంటి వాళ్ళు చదివించాలి. మీలాంటి వాళ్ళు చదివితే, మీలాంటి వాళ్ళు బాగుపడితే చాలామంది పేదవాళ్ళు వైద్యం కోసం వస్తే
వాళ్ళ వైద్యం మీరు చేతనంత వరకు ఉచితంగా చేయాలి. వైద్యం చేయటమే కాదు, వారికి మందులు కూడా మీ చేత వరకు మెడిసిన్ కూడా ఇప్పించాలి. ఎలా ఇప్పించాలి కూర్చొని చెప్తా. ఎలా ఇప్పించాలి అంటే, అప్పుడు నేను కాలేజ్ ఫీజు లేక ఇలా బుక్స్ లేక ఇబ్బంది పడుతూ ఆ సార్కి కాలేజ్ ఫీజు ఇలా సర్దార్ సార్ గారు బుక్స్కు ఈ కోసం తిరిగాను. ఇవి తీసుకోవడానికి కూడా సర్దార్ సార్ కోసం వాళ్ళ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అలాంటిది పేద వాళ్ళు ఎలా చదువుతారు, అందుకని వాళ్ళకు కూడా చదువు నిమిత్తం సహాయం చేయాలి కుదిరితే. ఆ తర్వాత వైద్యం నిమిత్తం కూడా వాళ్ళకి ఉచితంగా చేయాలి. ఉచిత నమ్మకం నాకు ఉందిలే. చెప్పక ముందే నాకు మనసులో ఉంది సార్. నేను ఏముంది, పేదలకు సాయం చేయాలి, పేదలకు చదివించాలి. నేను ఇప్పుడు సాయం చేస్తున్నా, నువ్వు సాయం చేస్తే ఇంకా 10 మంది, ఆ 10 మంది పైకి వస్తే వాళ్ళు ఇంకో 100 మందికి అలా అలా ముందుకు వెళ్ళిపోవాలి ఒకటేసారి. ఓకేనా? ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు దీన్ని చదువుకుంటప్పుడు నువ్వు ఎలాంటి టెన్షన్ కాకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా, ఎలాంటి ఆలోచన లేకుండా ఉట్టి చదువు మీదే ఇంట్రెస్ట్ పెట్టాలి. చదువు మీద పెడితే చదువు మీదే ఇంట్రెస్ట్ చదువుకోవాలి. ఓకేనా? చదువుకుంటావమ్మా? ఇప్పుడు నీకు ఈ సంవత్సరమే కాదు, వచ్చే సంవత్సరం కూడా నేనే ఇస్తాను. ఆ భగవంతుడి దేవల్ల ఆ పరిస్థితి బాగుండి మరింత దాతల మంది ఉండి నేను ఆ భగవంతుడు ఎలా చూస్తే అలా దేవుడి సహాయం చేస్తాను. ఓకేనా? ఇప్పుడు నీకేమేమి కావాలి? బుక్స్, ఇంకా స్టెథోస్కోప్, ఇంకా స్టెథోస్కోప్. దాంతో థర్మామీటర్ అవసరం లేదా? అంటే స్టెథోస్కోప్ అంటే థర్మామీటర్ రెండు ఒకటే అంట, సెట్ కదా. అవన్నీ తెప్పించి పెట్టా. మీరు ఖమ్మం నుంచి నాకు ఫోన్ చేసినప్పుడే తెప్పించి పెట్టా, మీరు వస్తామని తెప్పించి. అందుకే శుక్రవారం రోజు రామంది. రేపైతే నేను ఉండను, ఊరికి వెళ్తాను. అందుకని ఈ రోజే రామన్నా. ఇబ్బంది పెట్టుంటే ఏం పెట్టుకోమాకండి, చెప్పిన రోజు రామన్నా అని చెప్పి. ఓకేనా? పడుచుకుంటావా? ఏం పడుచుకోమాక. సరే, ఓకే. ఫస్ట్ క్లాస్ వెరీ గుడ్. మార్కులు 631. ఎంత? 900కి 631, 631 మార్కులు వచ్చాయి 900కి. అంటే ఫస్ట్ క్లాస్ మార్కులే. గ్రేట్ మార్కులే. ఓకే, వెరీ గుడ్. మీరు అంత దూరం నుంచి జర్నీ చేసినప్పుడు ఎన్ని గంటల సమయం పట్టిద్దామా? 5 గంటల వరకు పడుతుంది. 5 అవర్సా? అబ్బో, అంటే 5 అవర్స్ అంటే దాదాపు 200-300 కిలోమీటర్లు ఉంటుంది అక్కడి నుంచి. 5 అవర్స్ అంటే ఎక్స్ప్రెస్ మీరు ట్రైన్కి వచ్చారా? ట్రైన్కి వచ్చా. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ బుక్ తీసుకొని మళ్ళీ అంటే వెళ్ళిపోతారు. ఎప్పుడు మేమ తోడు తీసుకొని వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు వెళ్తాను, నైట్కి వెళ్ళి చేరుతారా ఇంటికి? పెందాట వెళ్తారా? ఓకే. ఇప్పుడు ఎంత చేస్తావు బుక్స్ మొత్తం? ఇదిగో నువ్వు బుక్స్ మెడికల్స్ అంటే ముక్కు చెవులా అంటే ఆ బుక్స్ ఈ బుక్స్ అన్నీ ఒకటి 2 బాక్సులు వచ్చాయి, 2 కవర్లు వచ్చాయి. ఓకేనా? ఇదేంటి? స్టెథోస్కోప్. ఇది బీపీ చెక్ చేస్తావు కదా. ఇది స్టెథోస్కోప్. వెరీ గుడ్. వావ్, సూపర్. ఇవి 2 ఉన్నాయి కదా. దీనికి తర్వాత అవసరం వచ్చి పెట్టుకోవడానికి అంతేనా? ఇది కొంచెం వెళ్ళిపోతే మళ్ళీ ఇది పెట్టుకోవడానికి. ఇది తీయాలి. ఇది ఓకే, వెరీ గుడ్. ఇదిగమ్మా కొత్త బట్టలు, నీకు ఇష్టమైన చేత మంచిది. ఓకేనా? ఇంటికి వెళ్ళినాక నువ్వు ఎప్పుడు ఫంక్షన్లో ఎప్పుడు ఫ్రీగా ఉంటే డ్రెస్ చేసినాక సార్ అని చెప్పి పంపించాలి. ఓకేనా? ఆ డ్రెస్లు మేము చూడాలి. ఓకే సార్. చెప్పినాయా మొత్తం? A to Z మొత్తం దాంట్లో పెట్టుకోయింది. స్టెథోస్కోప్ దాంట్లో పెట్టుకో. మీకు 2 దాతలు సాయం చేశారమ్మా. ఇప్పుడు ఏం చేశారు? ఆ 2 దాతలు నీకు పేర్లు చెప్పొద్దని చెప్పారు, పేర్లు బయట పెట్టొద్దని చెప్పారు. ఆ 2 దాతల సహకారంతో ఇవన్నీ మీకు అందజేశాను ఒకటేసారి. ఓకేనా? ఆ దాతల గురించి మీరు ప్రార్థన చేయండి. ఆ దాతల గురించి మంచి జరగాలి, మనలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి సహాయం చేయాలి. ఆ దాతలకి ఆ భగవంతుడు మంచి ధన సంపదన ఇవ్వాలి, మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారి కుటుంబ సభ్యులకు. అలా మీరు కూడా వాళ్ళ గురించి కొంచెం ప్రార్థన చేయండి కనిపించిన దేవుడి భగవంతుడికి. ఓకేనా? హ్యాపీనా? ఓకే. అది అంత దూరం నుంచి వచ్చారు కదా,
ఛార్జీలకి ఖర్చులకి ఓకేనా అది